హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప రెసిపీస్. నేను ఇవాళ సిరిసిల్లం వెళ్తున్నా అండి. ఇది సిరిసిల్ల ఈయనం పెడుతున్నా చూడండి. అంతా చూస్తున్నాం పోతుంటే దారిలో. ఇందాక సిరిసిల్లం డ్యామ్ చూసినాం, వాటర్ ఏం లేవు, ఇంకా పోతా ఉన్నాం. ఇప్పుడు పోతుంటే ఇక్కడ కాళీపాకం వినాయకులు ఉంటారంట. ఫస్ట్ దర్శనం చేసుకొని కాళీపాకం వినాయకుని దండం పెట్టుకొని వెళ్తామన్నమాట. ఇప్పుడైతే దారిలో కోతులు ఏమైనా ఏం లేవు, ఏమైనా పండ్లు వేద్దామంటే కూడా ఏం కనిపించట్లేవు. చూస్తున్నాం, రానిస్తలేరంట, చనిపోతున్నాయంట రోడ్ పంట అని పంపిస్తలేరు బయటికి. అట్లా బోర్డుల మీద కూడా రాసి ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని చెట్లను చూసుకుంటూనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట కార్లకి. ఇప్పుడు డ్యామ్ ఎంటర్ అయినామండి. అసలు డ్యామ్లో వాటరే లేవు కింద, అక్కడ దాకా పోయి చూసినాము. ఇంకా ఫోటోలు అట్లా దిక్కుంటాయి, ఇక చూసి అంతా వాటర్ ఉన్నప్పుడు రావాలి. వాటర్ ఉంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది పిల్లలు చూడడానికి. ఇదంతా చూసుకొని ఇంకా లోపల ఎంటర్ అయినాం. ఇంకా శ్రీశైలం దగ్గరికి ఇప్పుడు కాళీపాకం వినాయకుని దండం పెట్టుకొని ఇక్కడ దర్శనం చేసుకొని స్వామికి ఇంకా వెళ్ళిపోయినాం. రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ లేచి 5 గంటలకి ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళాం. ఇంకా అక్కడికి ఫోన్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆపేసినాం. ఇక్కడ బయట వరకే తీసామండి. ఇంకా బయటకు వచ్చి ఇక నంది దగ్గర అక్కడక్కడ ఫోటోలు దిగి